తెలంగాణలోని ములుగు జిల్లాలో మావోయిస్ట్ యాక్షన్ టీం సంచరిస్తోందని ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీసులు పోస్టర్ విడుదల చేశారు. 10 మంది సభ్యులతో ఉన్న మావోల దళం కదలికలపై ఎటువంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాల్సిందిగా ఏజెన్సీలో పోస్టర్ విడుదల చేశారు. మావోయిస్టుల ఆచూకీ తెలిపిన వారికి తగిన నగదు బహుమతి అందిస్తామని, ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వాజేడు, వెంకటాపురం మండలాల్లో మావోయిస్టుల ఎత్తుగడలను తిప్పికొడుతూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ డ్రోన్ కెమెరాలతో ఏరియల్ సర్వే చేస్తున్నారు. వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న విప్లవ పార్టీలకు సహకరించొద్దని, గ్రామాల్లోకి ఎవరైనా అనుమానిత వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, మావోయిస్టుల కోసం పోలీసులు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే? 2 రోజుల క్రితము వాజేడు మండలంలోని కొంగర గుట్టల వద్ద అమర్చినటువంటి బాంబుపై కాలు వేసి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తర్వాత ములుగు ఏజెన్సీ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతోంది. 2 రోజుల నుంచి కూడా మావోయిస్టుల యాక్షన్ టీం ములుగు జిల్లాలో ప్రవేశించిందంటూ జిల్లా పోలీస్ యంత్రాంగం, సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం లోపల వెంకటాపురం మండలానికి సంబంధించినటువంటి కర్రిగుట్టల వద్ద ఒక టిఫిన్ బాంబును కూడా కనుగొన్నారు. అయితే ఇదంతా మావోయిస్టులు అమాయకుల ప్రాణాలు తీయడానికే మా సాధారణ ప్రజలు తిరిగే ప్రాంతాల లోపల బాంబులు అమర్చుతున్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మావోయిస్టులు తమ ఎత్తుగడలు వేయడానికి, తమ ఉనికిని చాటుకోవడానికి సాధారణ పౌరుని టార్గెట్ చేస్తున్నారంటూ ములుగు ఎస్పీ శబరీష్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అదేవిధంగా యాక్షన్ టీం కు సంబంధించి ఒక 10 మందితో కూడిన పోస్టర్ను కూడా ఆయన రిలీజ్ చేసి అందులో ఎవరు కనిపించినా కూడా పోలీసులకు సమాచారం అందించాలంటూ కూడా ఆయన చెప్పడం. ఇక మరోవైపు కొంగర గుట్ట వద్ద టిఫిన్ బాంబు తొక్కి చనిపోయినటువంటి వ్యక్తి విషయం లోపల అటు మావోయిస్టు కమిటీ కూడా ఒక లేఖ విడుదల చేసింది. దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, తన మృతికి సంతాపం తెలియజేస్తూనే పోలీసులే కావాలని మావోయిస్టులపై అభాండాలు వేస్తున్నారంటూ కూడా అటు మావోయిస్టు కూడా లేఖ విడుదల చేయడం. ఓవైపు పోలీసులు మావోయిస్టుల మధ్య కూడా ఒక ప్రచన్న వారైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా కూడా యాక్షన్ టీంలు వచ్చాయని పోలీసులు చెప్తున్న నేపథ్యం లోపల కొంత ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే వర్షాలు మొదలైనాయి కాబట్టి ఆ అడవంతా కూడా కొంత పచ్చదనం సంతరించుకుంటూ ఈ నేపథ్యంలోనే వాళ్ళు అడవుల్లో దాచుకోవడానికి పరిస్థితులు అనువుగా ఉంటాయి కాబట్టి ఇటు సైడ్ వచ్చారంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఈ యొక్క పోలీసుల కూంబింగ్, మరోవైపు ఈ విధంగా మందు పాత్రలో వ్యక్తి చనిపోవడం, మరో చోట టిఫిన్ బాంబు కూడా వెలికి తీయడంతో అసలు ఏం జరుగుతుందనేటువంటి భయాందోళన ఏజెన్సీ లోపల కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.